అక్రమాస్తుల కేసు వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అరెస్ట్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో ఆంధ్ర భవన్ స్పెషలైజింగ్ అధికారిగా చక్రం తిప్పిన కాదూరు చిన్నప్పను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోమవారం ఏపీ వ్యాప్తంగా ముమ్మర సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జూన్ 8వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అధికారులు ఆయనను విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. చిన్నప్పన్న అక్రమాస్తుల గుట్టు రట్టు చేసేందుకు ఏసీబీ అధికారులు ఏకకాలంలో విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, తాడేపల్లి, విజయవాడలో ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ సోదాల్లో ఆయన పేరుతో కుటుంబ సభ్యుల పేరిటున్న భారీగా ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 2.76 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం చూస్తే ఈ విలువ 20 నుంచి 30 కోట్ల వరకు ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏసీబీ జరిపిన సోదాల్లో చిన్నప్పకు సంబంధించిన విస్తుపోయే ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖపట్నం జిల్లా నగరపు వలసలో 160 చదరపు అడుగుల చొప్పున 5 ప్లాట్లు, అనకాపల్లి జిల్లా పరవాడ మర్రిపాలెంలో 160 గజాల చొప్పున 3 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు విశాఖలోని ఋషికొండ వద్ద ఉన్న ప్రతిష్టాత్మక పీబుల్ టవర్స్ లో ఒక కాస్ట్లీ ఫ్లాట్ కు సంబంధించిన కొనుగోలు అగ్రిమెంట్, రెసిడెన్సీలో మరో ఫ్లాట్ ను అధికారులు కనుగొన్నారు. కేవలం స్థిరాస్తులే కాకుండా జెరోదా బ్రోకింగ్ కంపెనీలో ఏకంగా 45.15 లక్షల పెట్టుబడులు పెట్టినట్లు, 2 లగ్జరీ వాహనాలు ఉన్నట్లు సోదాల్లో తేలింది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం పాముల వలసకు చెందిన చిన్నప్పన్న గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఆయన పిఏగా చలామణయ్యారు. వైవి సుబ్బారెడ్డి అండదండలతోనే 2019 అక్టోబర్లో ఢిల్లీలోని ఏపీ భవన్ స్పెషలైజింగ్ ఆఫీసర్ గా నెలకు 75,000 వేతనంతో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన కాల పరిమితిని మరో 2 ఏళ్లు పొడిగించారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో టీటీడీ సుపథం టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ దందాలో కూడా చిన్నప్ప పేరు వినిపించింది. లడ్డు వివాదంలో గతంలోనే అరెస్ట్ అయిన చిన్నప్పన్న ఇప్పుడు అక్రమాస్తుల కేసులో బుక్ అయి జైలు పాలవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.